పెండ్లికి ఇద్దరిని ఒకటి చేసేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేపిస్తారు తెలిసే కదా. ధర్మేచ, అర్థేచ, మోక్షేచ, నాతిచరామి అని మంత్రాలు చదివిపించుకుంటా పిల్లగాంతోని పుస్తక కట్టిపిస్తారు కదా. ఇగో ఈ పెండ్లిలో చూడరి పిల్లతోని ఎసోంటి మంత్రాలు చదివిపించిరో ఇంటే మాత్రం అవాకైతారు పక్క. కాలం మారుతున్న కొద్దీ పెండ్లిళ్ళు కూడా గంతే జోరుగా కొత్త కొత్తగా ఫ్యాషన్ స్టైల్ గా అవుతున్నాయి. ఎన్ని మారినా కొన్ని మంత్రాలు అయితే మారాయి అంటారు కదా. కానీ ఈ పెండ్లిళ్ళ మాత్రం కొత్తగా పెండ్లి పిల్లతోని మంత్రాలు చదివిపించిర్రు. మళ్ళీ అవి ఏం మంత్రాలో ఇనుర్రి. पालन करूंगी, अपने विचार एवं आचरण इसी मर्यादा के अनुरूप विकसित करूंगी। पति के प्रति श्रद्धा भाव बनाए रखकर सदैव उनके अनुकूल रहूंगी। छल कपट नहीं करूंगी। सेवा, स्वच्छता, प्रिय भाषण जैसे अभ्यास बढ़ाती रहूंगी। इस प्रकार सदा सबको प्रसन्नता देने वाली बनकर रहूंगी। ईर्ष्या, द्वेष, चुगली अनावश्यक वार्तालाप जैसे दोषों से बचकर रहूंगी। कम खर्च में घर का संचालन करूंगी। फैशन एवं फिजूल खर्चियों से बचूंगी। पति के असमर्थ हो जाने पर भी प्रसन्नतापूर्वक सद्गृहस्थ के अनुसार का पालन करूंगी। मतभेद भुलाकर सेवा साधन करते हुए जीवन भर सक्रिय रहूंगी। कभी भी पति का अपमान नहीं करूंगी। प्रतिफल की आशा किए बिना हमेशा अपने कर्तव्यों का पालन करूंगी। అరే అవి హిందీలో ఉన్నాయి కదా, హిందీ రానోళ్లకు ఎట్లా సమజైతే అంటారా? అయితే నేను చెప్తా ఇనుర్రి. నేను దుబారా ఖర్చు పెట్టా, ఆయన మీద ఊకే అనుమానపడా, ఉన్న దాంట్లోనే సంసారం ఎల్లదీస్తా, చూసిన అన్ని కావాలని ఎక్కువ ఖర్చు పెట్టిపియ్యా అనుకుంటా ఓ పేపర్ల రాసిచ్చి పెళ్లి పిల్లతోని పామానం చేపిచ్చిరు. ఇక వినుకుంటా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కిల్ల కిల్ల నవ్వబట్టిరుగా. ఇక ఇంకా కొందరైతే పిల్లతోని ఎట్లా పామానాలు చేపిచ్చిరో పిల్లగాంతోని కూడా అట్లనే నేను తాగి ఇంటికి రాను, దోస్తులతోని ఎక్కువ తిరగబోను, జల్ది ఇంటికి వస్తా, అడ్డగోలు పిచ్చి కథలు వడా అని చదివిపిస్తే బరాబర్ ఉంటది అనుకుంటా గులుగా పట్టిర్రు. ఇది చూసిన కొందరు మహిళా సంఘాలంతా. బీజేపీ సొంత పార్టీ లీడర్లే లోపలి పంచాదులతోని కింద మీద అవుతురానంటే అదే కమలం పార్టీతోని పక్క పాటోళ్ళు క్లోజ్ గుండుడంటే గ్రేటే కదా. అసొంటి ముచ్చట్ను మెచ్చుకునేది పోయి తిడుతుర్రట. ఆ తిట్టేది కూడా ఎవరనుకుంటుర్రు? సీఎం రేవంత్ రెడ్డిని. ఏంది క్లారిటీ వస్తలేదా? అయితే ముచ్చట చూడుర్రి. పబ్లిక్ తోని పరిశాన్ ఉంది, బయటి పార్టీలతోని భరించలేనంత రపరపు ఉంది అని అంటే సొంత పార్టీ లీడర్లతో కూడా చెప్పలేనంత శరొచ్చి పడ్డట్టయిందిగా రేవంత్ రెడ్డికి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అనుకుంటే పాత ముచ్చట్లను పలుగు పారబట్టి తొవ్వి అప్పటి ముచ్చట్లను ముంగటేసుకుంటారు కొందరు. అది జాలన్నట్టు కొన్ని వద్దుల సంది కమలం పార్టీతోని మంచిగుంటున్నట్టు టాక్ వచ్చే వరకలా అగ్గి మీద గుగ్గిలం మైసాచి అన్న ఎత్తురట కాంగ్రెస్ సీనియర్లు. సరే ఏదో పాత సోపతిలో రేవంత్ రెడ్డి టీడీపీతో మంచిగున్నాడు, ఒకప్పుడు పనిచేసిన పాయంతో ఏపీ సీఎం చంద్రాలతో కూడా నవ్వుకుంటా కానొస్తున్నారంటే ఓళ్ళు ఎక్కగాని బీజేపీ హైకమాండ్ తో కూడా టచ్లుండన్న ప్రసారం జోరుగా సాగుతుండుతోని తోటి కాంగ్రెస్ లీడర్లకు పురాగం నచ్చలేదట. బీజేపీ పెద్దలను కలుసుడు నాకేం సోకు కాదు, తెలంగాణకు వచ్చే నిధుల కోసమే అని రేవంత్ రెడ్డి చెప్తున్నా గానీ ఆ మాటల్ని హస్తం వర్గాలు పురాగం నమ్ముతలేరట. సరే ఒకవేళ అందుకే కలుస్తుండ అనుకున్నా గానీ మరి పక్క పంటే ఉన్న కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఎందుకు కలుస్తలేడు బీజేపీలని అని లాజికులు తీసి లావుగానే మాట్లాడుతున్నారట. ఇదే కాకుండా పార్టీ పవర్లకు వచ్చి ఏడాది అవుతున్నా గానీ ఎంతసేపు ఆయన మార్కు పాలన చూద్దామనే తలాడుతున్నాడు గానీ కాంగ్రెస్ వాదులను కలుపుకపోయి పార్టీ పతార పెరిగేటట్టయితే పని చేస్తలేడు అనుకుంటా గాంధీ భవన్ సైడ్ గట్టిగా నేను వచ్చేటట్టు గులుగా పట్టిరట కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. మరి ఇప్పటికే సీఎం సీటుకు ఎసరు తెస్తురనే ఇన్సైడ్ రిపోర్ట్లు ఇంత వెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవా? ఇసొంటి టైంలో ఈ పాయింట్లతోని పతారకు ఎఫెక్ట్ తెచ్చుకుంటే కష్టమే పోర్రి అని అనుకుంటూ మాట్లాడుకోబట్టిరు పార్టీల లోపలి ముచ్చట్లు అంటే ఇంట్రెస్టింగ్ అయినటోళ్ళు.